ఓం నమో వెంకటేశాయ. ఈరోజు డేట్ 4th June 2025. ఎస్ఎస్టీ టోకన్స్ ఈరోజు అయితే 5 గంటలకి ఇవ్వడం స్టార్ట్ చేశారు. అది కూడా 7,000 మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. 5వ తేదీ దర్శనానికి సంబంధించిన టోకన్లు, అది కూడా ఆఫ్టర్నూన్ 12 నుంచి నైట్ 10 వరకు ఉండే టైం స్లాట్స్ అనమాట. ఈ టైం స్లాట్ దర్శనం టోకన్స్ ఈరోజు అయితే 5 PM నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశారు. క్యూ లైన్లో అయితే ఆఫ్టర్నూన్ 2:30 నుంచి క్రౌడ్ అనేది క్యూ లైన్లో అయితే ఉన్నారు. శ్రీనివాసం, విష్ణు నివాసం అండ్ భూదేవి కాంప్లెక్స్ 3 ప్లేసెస్లలో టోకన్స్ అనేవి 7,000 ఇచ్చారు. ఈరోజు మోస్ట్లీ అన్నీ కంప్లీట్ అయినట్టు ఉన్నాయి, నిన్ననే అనుకుంటాను. రేపటి రోజు దర్శనానికి వెళ్ళాలనుకుంటే ముందు రోజే తిరుపతికి వచ్చి టోకన్ అయితే తీసుకోవాలి. ఎస్ఎస్టీ టోకన్స్, ఎస్ఎస్టీ అంటే సర్వదర్శనం టోకన్స్ లాగే టైప్ స్లాట్ దర్శనం అనమాట. స్లాటెడ్ సర్వదర్శనం టోకన్స్ అని చెప్పి పిలుస్తారు. ఈ టోకన్స్ తీసుకోవడానికి ఆధార్ కార్డు సాఫ్ట్ కాపీ లేదంటే ఒరిజినల్ ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డు ఏదైనా తీసుకొని వచ్చి ఫోటో క్యాప్చర్ చేసుకుంటారు, టోకన్ అయితే ఇస్తారనమాట. ఎవరైతే దర్శనానికి వెళ్ళాలి అనుకుంటారో ప్రతి ఒక్క భక్తురాలు ఎవరైనా సరే క్యూ లైన్లో కంపల్సరీ వెయిట్ చేసి టోకన్ అయితే తీసుకోవాలి. ఒకరు లోపలికి వెళ్ళి రిమైనింగ్ వాళ్ళు బయట ఉంటామంటే అలా అయితే వాళ్ళ టోకన్ అయితే ఇవ్వరు. ఎవరైతే దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు క్యూ లైన్లో ఉండి టోకన్ అయితే తీసుకోవాలి. వన్స్ ఆ టోకన్ వచ్చిన తర్వాత కొండపైకి అయితే వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే కొత్తగా టీటీడీ వాళ్ళు నిన్న లాంచ్ చేశారు. అది ఏంటంటే శ్రీవారి మెట్టు మార్గంలో టోకన్స్ అనేవి ఇంతకుముందు ఎర్లీ మార్నింగ్ 5:30 to 6 AM లోపల కౌంటర్స్లో ఓపెన్ చేసి ఇచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు అలా లేదు. రాబోయే 7వ తేదీ నుంచి ముందు రోజే దర్శనానికి సంబంధించిన శ్రీవారి మెట్టు టోకన్స్ అనేవి ఇస్తారు. ఒకరోజు ముందే ఇస్తారు. అదే ప్లేస్ ఎక్కడంటే ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తుంది చూడండి, ఇది అలిపిరి బస్ స్టాండ్. దీని లోపల భూదేవి కాంప్లెక్స్ అనేది అయితే ఉంటుంది. దీని లోపల అక్కడ దివ్య దర్శన్ టోకన్స్ అనేవి ఇస్తున్నారు. దివ్య దర్శన్ టోకన్స్ అంటే శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళడానికి సంబంధించిన టోకన్స్ అనమాట. ఆ టోకన్స్ భూదేవి కాంప్లెక్స్లో వేస్తారు. డీడీ టోకన్స్ అని పిలుస్తారు. అక్కడే మనకి బోర్డ్స్ అన్నీ ఉంటుంది. అక్కడ టూ టోకన్స్ అనేవి ఇస్తారు. అవేంటంటే ఒకటి స్లాటెడ్ సర్వదర్శన టోకన్స్ అండ్ దివ్య దర్శన్ టోకన్స్. 2 కౌంటర్స్ పక్క పక్కనే ఉంటుంది. అక్కడే బోర్డ్స్ అన్నీ ఉంటుంది. నడుచుకుంటూ వెళ్ళాలనుకునే వాళ్ళకైతే ముందు రోజే టోకన్ అనేది ఇస్తున్నారు. ఇంతకుముందు ఏమంటే ఏ రోజు టోకన్స్ ఆ రోజే ఇచ్చేవాళ్ళు. నడక మార్గం ఓన్లీ శ్రీవారి మెట్టు మార్గం వెళ్ళాలనుకునే వాళ్ళైతే. అలిపిరి మెట్లలో వెళ్ళాలనుకునే వాళ్ళకి టోకన్ అయితే లేదు. కావాలంటే నార్మల్గా ఎస్ఎస్టీ టోకన్ తీసుకొని బై వాక్ మీరు ఏ ప్లేస్ అయినా నడుచుకుంటూ అయితే కొండపైకి అయితే వెళ్ళొచ్చు. ఓన్లీ శ్రీవారి మెట్టు మార్గంలో నడుచుకుంటూ వెళ్ళాలనే భక్తులకు మాత్రం భూదేవి కాంప్లెక్స్లో అయితే ఇస్తున్నారు. ఇదొక ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు. ఎందుకంటే తిరుపతి నుంచి శ్రీవారి మెట్టుకు అంత లాంగ్ వెళ్ళాలనుకుంటే లాంగ్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ ఆటోస్, కార్స్ ఉంటుంది. కానీ బట్ అంత ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. సో భూదేవి కాంప్లెక్స్లో ఒకరోజు ముందే తిరుపతికి వచ్చారు అంటే టోకన్స్ అనేవి దొరుకుతుంది. ఆఫ్టర్ 7th అనమాట. 7వ తేదీ నుంచి అయితే ఆ ట్రయల్ బేసిస్ అనేది రన్ చేస్తున్నారు. ఇది కొత్తగా రూల్ అయితే చేశారు తిరుపతిలో తిరుమల దర్శనానికి వెళ్ళాలనుకునే భక్తులకు. మేబీ ఇంకా ఫ్యూచర్లో కూడా ఇలాగే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది చెప్పలేము. అప్డేట్ అయితే అప్డేట్ అవుతూ ఉంటుంది. ఎవ్రీ మంత్ చేంజెస్ అయితే చేస్తూనే ఉంటారు. వీలైనంత వరకు అక్కడ చెక్ పాయింట్స్ అన్నీ ఉంటుంది. అక్కడ వెరిఫై చేసుకొని క్యూ లైన్లోకి అయితే వెళ్ళండి. అక్కడ 2 క్యూ లైన్స్ అయితే ఉంటుంది. ఒకటి దివ్య దర్శనం టోకన్స్, ఇంకొకటి సర్వదర్శన టోకన్స్ అంటే టైం స్లాట్ ఎస్ఎస్డి టోకన్స్ అనమాట. ఆ క్యూ లైన్ చూసుకొని లోపలికైతే వెళ్ళి టోకన్ అయితే తీసుకోండి. 7వ తేదీ వరకు అయితే ఎక్కడుండే టోకన్స్ అక్కడే ఇస్తున్నారు. ఏ ప్లేస్ ఆ ప్లేసే. 7వ తేదీ నుంచి అయితే ఈ 2 టోకన్స్ అనేవి అమల్లోకి అయితే వస్తుంది. భూదేవి కాంప్లెక్స్లో ఇస్తారు. రిమైనింగ్ శ్రీనివాసం, విష్ణు నివాసం అయితే డీడీ టోకన్స్ అక్కడైతే ఇవ్వరు. ఓన్లీ భూదేవి కాంప్లెక్స్లో మాత్రమే ఇస్తారు. వన్స్ ఆ దర్శనాలు కంప్లీట్ అయిన తర్వాత తిరుమలకి వెళ్ళాలి. తిరుమలలో దర్శనం కంప్లీట్ అయిపోతే ఇంకా లోకల్ టెంపుల్స్ విషయానికి వస్తే జపాలి, పాప వినాశనం, ఆకాశగంగా, వేణుగోపాల స్వామి అండ్ ఇలా చాలా టెంపుల్స్ ఉన్నాయి. శిలాతోరణం, శ్రీవారి పాదాలు. తిరుపతిలో అయితే ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ ఒకలామాత టెంపుల్. బెంగళూరు హైవేలో అయితే మనకు కనిపిస్తుంది. కాణిపాకం వెళ్ళేటప్పుడు కూడా కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది. కరెక్ట్గా కపిలతీర్థం టెంపుల్ నుంచి ఒక 12 kilometers ఏమో వస్తుంది ఒకలామాత టెంపుల్. ఇప్పుడు కనిపిస్తున్న టెంపుల్ అలిపిరి స్టెప్స్ మార్గంలో అయితే ఉంటుంది. కృష్ణుడు ఉంటాడు ఈ టెంపుల్లో. లెఫ్ట్ సైడ్ స్టెప్స్ ఎక్కినాక రోడ్డు క్రాస్ అయిన తర్వాత
ఈ టెంపుల్ అయితే మనకు వస్తుంది అలిపిరి స్టెప్స్ మార్గంలో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు. వీలైతే దర్శించుకోండి. అలాగే గోవిందరాజస్వామి టెంపుల్, శ్రీనివాస మంగాపురం, అలివేలు మంగాపురం, తాతయ్యగుంట గంగమ్మ తల్లి టెంపుల్ అండ్ ఇస్కాన్ టెంపుల్, గుడిమల్లెం, అప్పలాయగుంట, ఇలా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. తిరుపతి లోకల్స్, కాళహస్తి, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, అరుణాచలం, ఇలాగ అవుట్కట్స్ టెంపుల్స్ అయితే ఇవి. ఇవన్నీ టెంపుల్స్. ఇంకోటి ఏంటంటే ఎస్ఎస్డి టోకన్స్ అయితే సింపుల్గా చెప్పాలంటే రేపటి రోజు దర్శనానికి వెళ్ళాలనుకుంటే ముందు రోజు టోకన్స్ అయితే తీసుకోవాలి. ఇంకో ఆప్షన్ అయితే లేదు. 7వ తేదీ నుంచి మాత్రం అలా అయితే చేంజెస్ ఉంటుంది. భూదేవి కాంప్లెక్స్లో 2 రకాల టోకన్స్ అయితే వేస్తారు. 4వ తేదీ, 5వ తేదీ, 6వ తేదీ మాత్రం ఒకేలాగా ఉంటుంది టోకన్స్ ఇవ్వడము. శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళాలన్న వల్ల ఏ రోజు దర్శనానికి వెళ్తే ఆ రోజే టోకన్ అనేది ఇస్తారు ఎర్లీ మార్నింగ్. రిమైనింగ్ ప్లేసెస్ అయితే ఎస్ఎస్డి టోకన్స్ ఈ 3 ప్లేసెస్లలో ఇస్తున్నారు ప్రజెంట్ అయితే. ఈరోజు 4వ తేదీ. రేపటి రోజు దర్శనానికి వెళ్ళాలంటే ముందు రోజే టోకన్ తీసుకోవాలి తిరుపతిలో. క్యూ లైన్లో అయితే ఉండాలి. టోకన్స్ అనేవి ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే టోకన్స్ ఒకరోజు 15,000 ఉంటుంది, ఇంకో రోజు 10,000, 12,000, ఈరోజు అయితే 7,000 ఉన్నాయి. మోస్ట్లీ అన్నీ కంప్లీట్ అవుతాయి. రేపటి దర్శనం టోకన్లు కంప్లీట్ అయితే నెక్స్ట్ డే టోకన్లు అయితే ఇస్తారనమాట. అది మనకి బై లక్ అని ఆధార్ మీద పడి అయితే ఉంటుంది. కరెక్ట్గా అయితే చెప్పలేము. ఏదైనా లక్ అయితే ఉండాలన్నమాట ముందే వెళ్ళి టోకన్ తీసుకోవాలి అనుకుంటే. మోస్ట్లీ అందరికీ టోకన్స్ అయితే దొరుకుతుంది. టోకన్ లేని వాళ్ళు అయితే ఇంకా చేసేదేం లేదు. అదే రోజు అక్కడ స్టే చేసి నెక్స్ట్ డే టోకన్ తీసుకోవచ్చు. లేకుంటే తిరుమలకి కొండపైకి వెళ్ళిన తర్వాత సర్వదర్శనం టోకన్లకి తీసుకొని కంపార్ట్మెంట్లకి అయితే వెళ్ళొచ్చు. కొండపైన కూడా సర్వదర్శనం టోకన్లు అయితే ఇస్తున్నారు. మామూలు సర్వదర్శనం అన్నమాట. టైం స్లాట్ సర్వదర్శనం అయితే కాదు, ఓన్లీ సర్వదర్శనం. అది కొండపైన మాత్రమే ఇస్తారు. సర్వదర్శనం క్యూ లైన్ వేరు, టైం స్లాట్ తీసుకున్న క్యూ లైన్ అయితే వేరు. అలాగే దివ్యదర్శన్ టోకన్ తీసుకున్న క్యూ లైన్ వేరు. అన్నీ ఒకటే లైన్లోనే ఉంటుంది. కొంచెం అటు ఇటు ఉంటుంది. ఇప్పుడు కనిపిస్తున్న టెంపుల్ అయితే జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్ తిరుమలలో అయితే ఉంటుంది. బాగా ఫేమస్. వీలైతే దర్శించుకోవడానికి ట్రై చేయండి.